నాయనే సారు ఎరకనే కదా మన హోము ఇప్పుడు సారు పోలీసోళ్ళకి అందరికి పెద్ద సారు ఏం చెప్తే పోలీసోళ్ళు గదే చేయాలన్నట్టు గంత పెద్ద పదవిచ్చిండు మరి మన కేసీఆర్ సారు గందుకే నరసింహయ్య సారు కూడా పోలీసోళ్ళను ఏమో చేయాలనుకుంటుండు వాళ్ళ కోసం ఇంకెక్కడికో పోతాడట అసలు సారు ఏడుకోతాడు పోలీసోళ్ళని ఏం చేయాలనుకుంటుండు మనం కూడా ఒకసారి చూసేసేద్దాం నడుర్రి ఇరాం లేదు ఇంకేం లేదు అన్నట్టే ఉన్నది మన పోలీస్ మంత్రి నాయన్ నరసింహారెడ్డి సార్ పని ఏమంట కురిసెక్కిండో అదివారి సంధి కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నాడు మొన్నటిదాకా హిమాచల్ ప్రదేశ్కే పోయినా అసెంబ్లీ సమావేశాలకు కూడా అందనంత దూరం నుండి ఆపసంపత అరుచుకున్నాడు వచ్చే 5-6 రోజులు కూడా కాలే అప్పుడే మళ్ళొక తానికి పోయి రాపోమని తోలుతున్నాడు కేసీఆర్ సారు అదే లండన్ అమెరికా కట ఎందుకు పోలీసు వాళ్ళ బట్టలు గిట్టలు మార్చేందుకు ఆడ ఎట్లున్నారో కళ్ళార చూసి చెవులార ఇంద్రమ్మని పంపుతున్నాడట పోతా ఓ ఇద్దరు పోలీసు వాళ్ళని ఎంట పెట్టుకొని పోతారట మరి అమెరికా లండన్ పోలీసు వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళు పొద్దుగాల తానం చేసి ఏ అత్తారు కొట్టుకుంటారు ఏం కథ అరుచుకొచ్చేతందుకు సరే మంచిగానే ఉన్నది కానీ నరసింహ సారు అట్లనే ఇంకొకటి కూడా అరుచుకరా బయటి దేశాలలో హోంమంత్రి ఎట్లుంటాడు మన రాష్ట్రంలో ఎట్లుండాలి అనేది కూడా అరుచుకొచ్చేవా అంటే పోలీస్ శాఖను మార్చినట్టే మీరు కూడా మారిపోవచ్చు అయితే ఒక్కటి మాత్రం యాదకుంచుకో సారు మీరు బయట దేశం పోతున్నారు కానీ మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ కాగల అక్కడ వాళ్ళు ఎందుకంటే పోలీసు వాళ్ళకున్న సొగసులు అన్నీ ఉన్నాయి మీకు మంచిగా కూరమీసాలు 6 అడుగుల పొడుగు బందోబస్తు శరీరం అన్ని సుగుణాలు అట్లనే ఉన్నాయి పోలీసు వాళ్ళకు ఉన్నట్టు కాబట్టి మిమ్మల్ని పోలీస్ పెద్ద బాస్ అనుకోగల హోంమంత్రిని అని చెప్పు మరి ఎవరన్నా అడిగితే మంచి సార్ మరి హ్యాపీ జర్నీ